స్టార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొద్ది రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం బాబా కొంతమంది స్త్రీ మండలి, తర్వాత కొంతమంది తన పురుష మండలితో పాటు సిలన్ పర్యటన చేస్తూ ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి ఆ రోజులవి. బాబా తన విశ్వ కార్యంలో ఎంతో గంభీరమైనటువంటి పని చేస్తూ ఉన్నారు సిలన్‌లో ఆ సమయంలో. ప్రపంచంలో జరిగే చటువటికలకు చేతైన దృష్టితో ఎలాంటి విలువ లేదు అన్నారు బాబా. ప్రపంచంలో జరిగేటువంటి ఆ చటువటికలు, అలాగే చేతలు కూడా అవి ఎలాంటి విలువ లేనివి అని బాబా చెప్పారు. అవి ఒక బాహ్యమైన ప్రాపంచిక కార్యాలు అంతే అన్నారు. గాయాలు తగిలిన వారికి చికిత్స చేసి కట్టుకట్టడం, బీదలకు సహాయాన్ని అందించడం మొదలైనవి గమనిస్తే మీరు గడుపుతూ ఉన్న ఈ జీవితం ఎంతో అర్థవంతమైనది అన్నారు బాబా. మీరు నాతో జీవిస్తున్నందున ప్రాపంచికమైన దురాశ, కామం మొదలైన వాటి నుండి మీరు స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. అవి బంధనాలు కలిగిస్తాయి. మీరు సినిమాలకు ఎందుకు వెళ్ళడం లేదు? డబ్బులును, పురుషుడిని ఎందుకు తాకడం లేదు? సినిమాలకు వెళ్ళాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ ఈ బాహ్య చర్యలు మీ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మీకు తెలియకుండానే వాటి ప్రభావాలకు మీరు లోనవుతారు. మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం అభ్యసించాలి. మీకు ఏది ఇష్టమో అది చేయకుండా నా ఇచ్చ ప్రకారం నడుచుకోవాలి. కానీ నా ఇచ్చను మీరు నిండు మనస్సుతో, సంతోషంగా, నిజాయితీతో ఆచరించాలి. అలా చేయలేకపోతే మీరు నా దగ్గర ఉండి ఏమి ప్రయోజనం అన్నారు బాబా. ఇంకా శ్రీలంక గురించి బాబా ఇలా అన్నారు. ఆధ్యాత్మికంగా చూస్తే శ్రీలంక చాలా పొడిగా, నిస్సారంగా ఉంది. బాహ్యంగా మాత్రమే తడి కనిపిస్తుంది కానీ అది లోన నిస్సారమైనది. అది ఎలా అంటే బాబా ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక రాయి మీద నీరు పోస్తే ఆ నీటిని రాయి లోపలికి తీసుకోలేదు. అవి రాయి లోపలికి ఇంకిపోకుండా బయటికి జారిపోతాయి. ఈ పిడివాదం కలిగిన బౌద్ధులు పోయి ఉన్నారు. వారికి అనుభూతులు కానీ, భావోద్వేగాలు కానీ ఉండవు అన్నారు బాబా. దేశం అలా కాదు. చాలా ఆధ్యాత్మిక కలిగినటువంటి దేశం. కానీ దక్షిణ భారతం అలా కాదు. హైదరాబాదు పై నుండి మాత్రమే తూర్పుకు ఆధ్యాత్మికత ప్రబలి ఉంది అన్నారు బాబా. బాబా చెప్పినట్టు శ్రీలంకలో బాబా బృందానికి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి తన కుటుంబంతో లోపలికి వస్తూ ఉన్నప్పుడు రేడియోలో ప్రేమ గురించి నీకు ఏమి తెలుసు అన్న పాట వస్తోంది. మర్నాడు సిలన్‌లో బాబా బృందం కోసం అన్ని సిద్ధతలను చేసిన రుస్తుం రతన్ షా తన కుటుంబంతో బాబాను మరియు బాబా బృందాన్ని కలవడానికి వస్తున్నాడు అన్న వార్త వచ్చింది. బాబా స్త్రీ మండలితో వారికి మన మీద మంచి అభిప్రాయం కలిగేలాగా ప్రవర్తించండి అని చెప్పారు. ఆ వ్యక్తి చాలా మంచివాడు. నా పనిలో ఎంతో సహాయాన్ని అందిస్తున్నాడు అన్నారు బాబా. తన పని గురించి మాట్లాడుతూ బాబా ఇలా అన్నారు. నా పని కోసం నేను ప్రయాణాలు సాగిస్తూ ఆంతరిక సంపర్కాలను ఏర్పరచుకోవాలి. గతంలో నేను నా పురుష మండలితో పాదయాత్రలు చేస్తూ కాలినడకన ప్రయాణాలు చేసినప్పుడు మాకు మార్గంలో ఆకలి, దప్పిక కలిగేవి. అలసిపోయి రోడ్డు పక్కనే పడుకునేవాళ్ళం. అన్ని ప్రతికూల పరిస్థితులకు మేము తట్టుకునేవారం. కానీ ఇప్పుడు మీరు అలా చేయలేరు. మీకు అన్ని సదుపాయాలు కావాలి. ఇల్లు, టాయిలెట్, నీళ్లు, కొళాయిలు, లైట్లు మొదలైనవన్నీ కావాలి మీకు. ఇలా అన్ని సౌకర్యాలు ఉండటం చూసిన వారు తబు తప్పు అభిప్రాయానికి వస్తారు. కానీ అవేవీ నాకు ముఖ్యం కాదు. కేవలం నా పనే నాకు ముఖ్యం. ఇన్ని సౌకర్యాలు కల్పించినా కూడా
మీలో కొందరు జబ్బుపడ్డారు. ఒంటరిగా ఉండి నా పనిని సజావుగా పూర్తి చేసుకోగలిగితే అదే నాకు 10,000 అన్నారు బాబా. కానీ నా పని కోసం మిమ్మల్నందరినీ నేను భరించి తీరాలి. మీ ద్వారా నేను చేస్తున్న పని గురించి ఇసుమంత అవగాహన కూడా మీకు లేదు. అందుకే నేను చెప్పినట్టు చేస్తూ ఉండండి. మరింకేమీ చెయ్యకండి అన్నారు. క్రీస్తు చాలా మంది శిష్యులను ఎంపిక చేసుకున్నాడు. చాలా ఉత్సాహవంతులు కాదు. అలా అని వారు మందబుద్ధి కలవారు కూడా కాదు. వారందరూ జాలరులు. క్రీస్తు వారి ద్వారా ఎంతో పని చేశాడు. ఒక గురువు చేసే పని అతడి శిష్యుల ప్రవర్తన మూలాన బాధింపబడుతుంది. ఎందుకంటే జనాలు ఎప్పుడూ కూడా శిష్యుల నడవడికను చూసి గురువును అంచనా వేస్తారు అని బాబా చెప్పారు. బాబా చెప్పినట్టుగా శ్రీలంకలో బాబా బృందానికి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి తన కుటుంబంతో లోపలికి వస్తూ ఉన్నప్పుడు రేడియోలో ప్రేమ గురించి నీకు ఏమి తెలుసు అన్న పాట వస్తోంది. అది విని బాబా ఇలా అన్నారు. ఈ రేడియోలో వినిపిస్తున్న ప్రేమ బ్రాడ్‌వే ప్రేమ అంటే ప్రాపంచిక ప్రేమ. కానీ నిజమైన ప్రేమ గురించి మీకు తెలుసా అంటూ ఒక ఉదాహరణగా తనను 2 భాగాలుగా కోసినా సరే భగవంతుడు ఆదేశించినట్టు ఒక చెట్టు కింద నుండి లేవను అని తెగించి కూర్చొని ఉన్న ఒక సంతు కథను బాబా చెప్పారు. డిసెంబర్ 5వ తారీఖు నాడు 3 నెలలుగా క్యాండీలో ఉన్న బాబా బృందం బ్లూ బస్‌లో మరియు ఎలిజబెత్ కారులో ఒక ఫెర్రీలో బస్సును, కారును వేసుకొని ఇండియాలోకి తిరిగి ప్రవేశించారు. అక్కడ నుండి రామ్‌నాడ్‌కు ట్రైన్‌లో బయలుదేరి 6వ తారీఖున రామ్‌నాడ్ చేరుకున్నారు. ప్రయాణం చేసి అలసిపోయి ఉన్న స్త్రీ మండలి వారు కొంచెం చిరాకుగా ఉన్నారు. బాబా ఆదేశాన్ని పాటించకుండా కోపము, చిరాకు ఒకరి మీద ఒకరు ప్రదర్శించుకోసాగారు. ఎలాంటి పరిస్థితులలోనూ కోపం, అసహనం లేకుండా సంతోషంగా, ఉల్లాసంగా ఉండమని బాబా వారికి ఆదేశం ఇచ్చి ఉన్నారు. కానీ దాన్ని ఉల్లంఘించిన మన్సారి బాబా మీదకే నిందను ఆపాదించింది. ఈ మొత్తం ప్రయాణంలో అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఆ సంతోషం బాబా చాలా సేపు ఉండనిచ్చేవారు కాదు. ఏదో ఒక అవాంతరం కలిగేది. లేకుంటే బాబా ఏదో ఒకటి అనేవారు. ఒక సరదా, సంతోషం కలిగించే ప్రయాణంలాగా ఉండేది కాదు మా యాత్ర. మెహరాబాద్‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు ఉండేవి. మాలో మేము అభిప్రాయ భేదాలు కలిగి ఉండేవారం. కానీ ఈ ప్రయాణాల్లో అందరూ చాలా దగ్గరగా ఉండేవారం. అలాగే విభేదాలు కూడా ఉండేవి. అలా మనస్పర్ధలు వచ్చినప్పుడు బాబా వాటిని దిగమింగుకోమని చెప్పేవారు. మాకు ఇది చాలా కష్టంగా ఉండేది. మా చిరాకు ఎక్కువ అయ్యేది. ముఖ్యంగా ప్రయాణాల బడలికలు, స్నానం లేకుండా అలసిపోయి చిరాగ్గా ఉండటంతో చిరాకు పెరిగిపోతూ ఉండేది అంటారు మన్సారి. అంతేకాకుండా బాబా కావాలని అందరి మాటలు పట్టించుకోకుండా కేవలం ఒక్కరు చెప్పేదాన్నే వినేవారు. మిగిలిన వారికి అసూయ కలిగేది. మరియు ఆ చెప్పేవారికి బాబా నా మాటలే ఎక్కువ వింటున్నారు, నాకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు అన్న గర్వం కూడా కలిగేది. ఐరన్ బిల్‌లో ఇలా అంటారు. బాబా మమ్మల్ని బ్లూ బస్ టూర్‌కు తీసుకెళ్ళి ఓర్పు, సహనం అభ్యాసం చేయించారు. సైట్ సీయింగ్ కోసం మా ప్రయాణాలు సాగేవి కాదు అంటారు ఐరన్ బిలో. ఎన్నో గంటలు ప్రయాణం చేసి అలసిపోయి ఒళ్ళంతా చెమటతో చాలా చిరాకు కలుగుతూ ఉన్నా అది వ్యక్తం చేయకుండా మేము సంతోషంగా ఉండాలి అని బాబా కోరుకునేవారు. వెల్లెల్లి మొహాలు వేసుకొని ఉండకండి అలా ఉంటే త్వరగా ముసలితనం వచ్చేస్తుంది అనేవారు బాబా. చిరాకు ప్రదర్శించకండి అంటూనే అలా చిరాకు కలిగించే పరిస్థితులు సృష్టించేవారు బాబా. ఎవరంటే మాకు ఇష్టం లేదో వారినే పక్కన పెట్టేవారు బాబా అంటూ తమ అనుభవాలు వివరిస్తారు స్త్రీ మండలి వారు. రామ్‌నాడ్‌లో బాబా అందరినీ సమావేశపరిచి ఇలా అన్నారు. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇదే చివరిసారిగా చెబుతున్నాను. ఫిబ్రవరిలో నా పుట్టినరోజు తర్వాత మిమ్మల్నందరినీ పంపించేయాలని కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నాను. మీరు ఇలాగే ప్రవర్తిస్తే ఖచ్చితంగా అలాంటి నిర్ణయం నేను తీసుకొని తీరుతాను. క్యాండీలో పురుష మండలికి కూడా ఇదే
మాట చెప్పాను అన్నారు బాబా. బాబా పురుష మండలిని కూడా నిందిస్తూ ఉండేవారు. క్రితం రోజు రాత్రి కేటీ వేడి టీ పాత్రను తెస్తూ పొరపాటుగా కిందికి జార విడిచింది. ఆ టీ పైన జారి ఆ టీ పైనే జారిపడి కాలు వెనికి ఆమె పడిపోయింది. అక్కడే ఉన్న కాకా భార్య బాబా స్త్రీలను ఎట్టి పరిస్థితులలోనూ తాకరాదు అన్న ఆదేశాన్ని ఇచ్చినా కూడా ఆ విషయాన్ని మర్చిపోయి మరి చాలా ఆ ఇచ్చిన ఆదేశాన్ని కాకా మర్చిపోయాడు. బాబా కాకాను చాలా గట్టిగా మందలించారు. తర్వాత అతన్ని క్షమించారు బాబా. ఎందుకంటే పడిపోతున్నటువంటి కేటీని చేయి ఇచ్చి ఆసరాగా కాకా భార్య నిలబెట్టాడు. అదే రోజున రామ్‌నాడ్ నుండి కాలికట్ ప్రయాణమయ్యారు అందరూ. ఆ ప్రయాణం చుట్టూ పరిసరాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి. ఆ ప్రయాణం ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. కాలికట్‌లో సిలన్ లాడ్జ్‌లో బస ఏర్పాటైంది. ఆ భవంతి చాలా విశాలంగా ఉంది. జస్సా వాళ్ళ కుటుంబం మరియు మాసాజీతో శ్రీని కూతుళ్ళు మెహరు, నగ్గు కూడా వచ్చి చేరడంతో ఆ బృందం సంఖ్య 42 మందికి చేరింది. బాబాకు కాలికట్ చాలా బాగా నచ్చింది. కానీ అక్కడికి వచ్చినప్పటి నుండి చట్టి బాబా ఉగ్రుడయ్యాడు. "ఈ ప్రదేశం చాలా కంపరంగా ఉంది. నేను కాలిపోతున్నాను" అంటూ అరవసాగాడు చెట్టి బాబా. బాబా అతడిని 200 బకెట్ల నీటితో స్నానం చేయించారు. తర్వాత చెట్టి బాబా మరొక 100 బకెట్లతో తానే స్వయంగా స్నానం చేశాడు. మెహ్రాబాద్‌లో నా పని వేరుగా ఉండేది. క్యాండీలో వేరే పని చేశాను. ఇక్కడ 20 రోజులు నా పని వేరుగా ఉంటుంది. మండలి వారు మస్తులు, పిచ్చివారిని కూడా తీసుకొని వస్తారు. నేను వారికి స్నానం చేయించి, తిండి తినిపించి, కొత్త బట్టలు ఇస్తాను అని బాబా చెప్పారు. బాబా చెట్టి బాబాకు ఆ పేరు ఎలా వచ్చిందో వివరించారు. అతడు ఆకారాన్ని ఒక కుండలో ఆహారాన్ని తినేవాడు. రోజుకు 20 ఇళ్లల్లో భిక్షమెత్తేవాడు. ప్రజలు అతడి దర్శనాన్ని తీసుకొని అతడి చేతిలోని కుండలో భిక్ష వేసేవారు. ఆ ఆహారాన్ని అంతటినీ కలిపి మొదట కుక్కలకు వేసేవాడు చెట్టిబాబా. కుక్కలతో కలిసి అతడు కూడా ఆ ఆహారాన్ని తినేవాడు. అందుకే అతడికి చట్టి బాబా అని ఆ పేరు వచ్చింది. చట్టి అంటే హిందీలో మట్టి పాత్ర అని అర్థం. బాబా స్త్రీ మండలికి భగవంతుడి యొక్క 7 నామాలను స్మరిస్తూ రోజుకు 2 సార్లు అరగంట పాడుతూ, అరగంట కానీ అంతకన్నా ఎక్కువ సమయం కానీ ధ్యానం చేయమన్నారు. మార్గరెట్ పరమాత్మ అన్న పదాన్ని తప్పుగా ఉచ్చరించేది. బాబా అప్పుడు ఇలా అన్నారు. ఆత్మ అంటే వ్యక్తి ప్రత్యేకమైన ఆత్మ, సోల్. పరమాత్మ అంటే ఓవర్ సోల్, ఆత్మలకే ఆత్మ. అత్యు అత్యున్నతమైన ఆత్మ. ఆత్మ పరమాత్మ వైపుకు ప్రయాణం సాగిస్తూ ఉన్నప్పుడు దాన్ని మహాత్మ అంటారు. అంటే ఉన్నతమైన ఆత్మ లేక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి ఆత్మ అని చెప్పవచ్చు. ఆత్మ పరమాత్మలో లీనమైనప్పుడు దాన్ని శివాత్మ అంటారు అని వివరిస్తూ బాబా ఇలా అన్నారు. ధ్యానం చేసేటప్పుడు భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తే అది ఒక దోమ తెరలాగా అక్కరలేని ఆలోచనల నుండి దోమలు కుట్టకుండా దోమతెర ఎలా కాపాడుతుందో, అలా ఆ నామం అక్కరలేని ఆలోచనల నుండి మనల్ని కాపాడుతుంది అని బాబా వివరించారు. ఒక్కొక్క సందర్భంలో బాబా ఎవరినైనా మందలించాల్సి వస్తే వారి మీద వంకపెట్టి వేరే వారిని మందలించేవారు. ఆ రోజు నదీం గురించి చెబుతూ ఇలా అన్నారు బాబా. నేను చెప్పేది ఏది మనసుకు తీసుకోకు. అది నీకు సంబంధం అయిన విషయమైతే దాన్ని గంభీరంగా తీసుకొని సరిదిద్దుకో. లేకుంటే దాని గురించి కలత చెందకు. ఎప్పుడు నిన్ను నీవు సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉండు అన్నారు బాబా. తర్వాత బాబా ఇలా అన్నారు. క్రితం జన్మలో నదీన్ మరియు మన్సారి ఇద్దరు మార్వాడి దంపతులు అని చెప్పారు. కాలికట్‌లో చాలా శ్రేష్టమైన కల్లు దొరుకుతుంది అంటూ ఎరుచ్ మరియు కాకాను పంపించి కల్లు తెప్పించి అందరికీ పంచమన్నారు.
అందరూ రుచిగా ఉన్న ఆ కల్లును కొంచెం ఎక్కువగానే తాగారు. అందరూ హృదయాంతరాళాలలో నుంచి బాబా బాబా అంటూ పదే పదే స్మరించసాగారు. అలాంటి సమయంలో శరీరం గురించి, మనసు గురించి ఆలోచనలు లేకుండా అన్నిటిని మరిచిపోయి ఉన్నప్పుడు, ఆ మనస్సు ద్వారా బాబా తన కార్యాన్ని సులభంగా చేసుకోగలుగుతారు. మస్తులు కూడా ఇలాంటి స్థితిలోనే ఉంటారు కాబట్టి, బాబా వారి ద్వారా ఎంతో పని చేసుకోగలిగేవారు. మస్తు అంటే ఉన్మత్తత అని అర్థం. ఆ ఉన్మత్తత సంతోషకరంగా, అద్భుతంగా ఉంటుంది అన్నారు బాబా. వారికి శరీరం గురించి కానీ, ప్రపంచం గురించి కానీ శ్రద్ధే ఉండదు. సిలన్‌లో కల్లును మలేరియా జబ్బుకు ఉపశమనం పొందటానికి కూడా ఉపయోగిస్తారు. రక్తలేమికి, మలేరియాకు కల్లు చాలా ఉపశమనం కలిగిస్తుంది అన్నారు బాబా. డిసెంబర్ 15, 1940 రోజున మణి 21 పుట్టినరోజు ఆచరించారు. ఆ రోజు బాబా మనం కలికట్ నుంచి జైపూర్ వెళదాము అన్నారు. అక్కడ 3 నెలలు ఉండబోతున్నాము. అక్కడ మీరు వంట పని చేయాలి. మీ పాత్రలు మీరే కడుక్కోవాలి. మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి అన్నారు. రేపటి నుండి భగవంతుడి 7 నామాలను ఉదయం 8:45 నుండి 15 నిమిషాలు స్మరించండి. తర్వాత అరగంట ధ్యానం చేసి, మళ్ళీ 15 నిమిషాలు భగవంతుడి 7 నామాలు స్మరించండి. ఇలా ఉదయం 10 గంటల వరకు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉండాలి అన్నారు బాబా. అందరూ సముద్రంలో ఈతకు వెళ్లారు. బాబా ఇసుక మీద కూర్చొని నవ్వుతూ చూస్తున్నారు. మెహరా మరియు మణి బాబా వద్ద కూర్చున్నారు. మెహరాకు చిన్నతనం నుండి ఈత రాదు. ఆమె పెద్దయ్యాక కూడా ఎప్పుడూ ఈత నేర్చుకోవాలని అనుకోలేదు. మరునాడు 3 రోజులు ప్రయాణం చేసి జైపూర్‌కు ట్రైన్‌లో బయలుదేరారు. బాబా మరొక్కసారి అందరూ తన ఆదేశాలను మనస్ఫూర్తిగా పాటించాలి అని నొక్కి చెప్పారు. ఈ 3 నెలలు ఈ సంవత్సరంలోనే చాలా ముఖ్యమైన రోజులు. అందుకని మీ శాయశక్తులా ప్రయత్నించి నా ఆదేశాలను పాటించండి. ఒకరికొకరు సహాయం చేసుకోండి. ఈ ముఖ్యమైన దినాలలో మీరు నాకు సహాయపడగలిగితే ఆఖరి అవకాశం అనుకుంటూ మనస్ఫూర్తిగా నా ఆదేశాలను పాటించడానికి ప్రయత్నం చేయండి అన్నారు బాబా. డిసెంబర్ 23 అందరూ ట్రైన్‌లో ప్రయాణం అవ్వగా బ్లూ బస్‌ను లగేజ్ బ్లూ బస్‌లో లగేజ్ వచ్చింది. పింక్ సిటీ అని పేరుగాంచిన జైపూర్ చాలా అందంగా ఉంది. కానీ దోమలు, ఈగల బెడద చాలా ఎక్కువ ఉంది అక్కడ. కేటీ వంట చేసేంత సేపు స్టవ్‌ల పక్కనే కూర్చొని దోమలు, ఈగలు వండే వంటలో పడకుండా విసురుతూ ఉండేది. వండిన వంట వడ్డించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెంగా మూత తీసి ఈగలు లోపలికి పోకుండా వడ్డించుకునేవారు. మార్గరెట్ దోమలను దూరం పెట్టడానికి ఒక ఉపాయాన్ని కనుక్కుంది. ఆమె పుస్తకం చదువుతూ ఉండేటప్పుడు కాలికి ఉన్నటువంటి బొటనవేలికి తేనె రాసుకునేది. ఈగలు ఆ తేనె కోసం ఆమె బొటనవేలుకు అతుక్కొని ఉండేవి కాబట్టి మార్గరెట్ నిశ్చింతగా పుస్తకం చదువుకుంటూ ఉండేది. మార్గరెట్ చాలా ప్రశాంతంగా ఉండేది. ఆమెను ఎలాంటి పరిస్థితులు ఉద్రేకపరిచేవి కావు. దేనికి కదిలిపోకుండా సహనంతో ఉండేది మార్గరెట్ అంటారు మణి. ఎలిజబెత్ దోమ తెరను కట్టుకొని భోజనం చేసేది. బాబా డాంకిన్ను, నీలును పిలిచి ఈ దోమల బారి నుండి కాపాడడానికి ఏదైనా ఉపాయాన్ని వెదకమని చెప్పారు. వారిరువురు ఏవేవో ప్రయత్నాలు చేశారు కానీ ఏవి ఫలితాల్ని ఇవ్వలేదు. జైపూర్‌లో కేవలం దోమలే కాదు, కోతుల బెడద కూడా ఎక్కువగా ఉండేది. ఇంటి వెనక పెరడులోకి కోతులు ఎక్కువగా వచ్చేవి. కేటీ అలా వచ్చిన కోతులు తమకు ఎలాంటి కష్టము కలిగించకుండా చపాతీలు ఇవ్వమని పనివారికి చెప్పింది. ఒక చేత్తో కర్రను పట్టుకొని జాగ్రత్తగా ఉంటూ దగ్గరికి వచ్చిన కోతులను అదిలించేది కేటీ. ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ఆ కోతులు కేటీ కళ్ళు తప్పి కూరగాయలు పట్టుకెళ్ళిపోతూ ఉండేవి.
మెహ్రా మరికొంతమంది స్త్రీలు ఆ కోతులకు శనగలు, వేరుశెనగ గింజలు తెచ్చి పెడుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి చుట్టుపక్కల నుండి నెమళ్ళు కూతలు కూడా వినిపించేవి. నెమళ్ళు ఎంత అందంగా ఉంటాయో, దాని కూతలు అంత కర్ణకఠోరంగా ఉంటాయి అంటారు మెహ్రా. ఆ పరిసరాలలో ఒక నరమాంసాన్ని భక్షించే పులి తిరుగుతోంది అని కృష్ణన్ నాయర్ బాబాకు తెలిపాడు. బాబా ఆ విషయాన్ని వెళ్లి చెట్టి బాబాకు తెలపమన్నారు. చెట్టి బాబా అందరూ ముక్కలు ముక్కలుగా నరికివేయబడతారు అన్నాడు. అప్పుడప్పుడు బంగళా బయట కాసేపు వాకింగ్ చేసేవారు స్త్రీ మండలి వారు. ఈ పులి విషయం తెలిసాక సాయంత్రం 7 గంటలకు ముందే అందరూ బంగళా లోపలికి వచ్చేయాలి అని బాబా అందరికీ ఆదేశమిచ్చారు. నాకు పులులతో పెద్ద సమస్య లేదు కానీ, వారిలో వారు కలహించుకునే శిష్యులతోనే పెద్ద సమస్య అన్నారు బాబా. నదీన్, ఐరేన్, మన్సారి మరియు కర్మన్ మాసి ఇంకా మౌనం పాటిస్తూనే ఉన్నారు. ఏదో ఒక విషయానికి నదీన్‌కు, నొరీనాకు భేదాభిప్రాయం రావడంతో బాబా నదీన్‌తో ఇలా అన్నారు. "నీవు మాట్లాడకుండా మౌనం పాటించడమే కాదు, కోరికలు, ద్వేషం, దురాశ మొదలైన వాటిని కూడా దూరం పెట్టాలి. దానికి ప్రయత్నించు" అన్నారు బాబా. బాబా మస్తుల కోసం ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు తన దగ్గర ఎన్నో టోపీలు ఉన్నా కూడా రానో వద్ద ఉన్న ఒక సోలార్ టోపీని అడిగి తీసుకొని వెళ్ళేవారు. బాబా ఆ టోపీని తలకు రాసుకునే బా బాబా ఆ టోపీకి తలకు రాసుకునే నూనె మరకలు ఏమైనా ఉన్నాయేమో అని మొదట బాగా పరీక్షించి చూసేవారు. బాబా నేను తలకు అసలు నూనె రాయను అని చెప్పేది రానో. బాబా తిరిగి వచ్చాక ఆ టోపీని తిరిగి రానోకి ఇచ్చేసేవారు. ఆ టోపీని రానో తన జీవితాంతం చాలా జాగ్రత్తగా తన వద్దనే భద్రంగా పెట్టుకుంది. జనవరి 8వ తారీఖు నాడు స్త్రీ మండలితో బాబా ఇలా అన్నారు. నేను నా మౌన విరమణ చేయడానికి ముందుగా ప్రపంచంలోని 55% మస్తులను సాంగత్యం చేయాలి. ఇప్పటికే 70% ముగించాను. ఇక 5% మాత్రమే మిగిలి ఉంది అన్నారు బాబా. తరువాత ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను గురించి ప్రస్తావిస్తూ బాబా ఇలా అన్నారు. ప్రస్తుతం ప్రపంచం చాలా అల్లకల్లోలంగా ఉంది. భారతదేశం క్లిష్ట పరిస్థితులలో ఉంది. చైనాలో జనాలు ఎలుకలను చంపుకొని చైనాలో జనాలను ఎలుకలను చంపినట్టు చంపుతున్నారు. యూరోప్‌లో కూడా పరిస్థితి అలాగే ఉంది. అమెరికా కూడా అలాగే తయారవ్వబోతోంది. మనకు ఈ పరిస్థితి అంతగా బోధపడడం లేదు. ఉదాహరణకు మార్గరెట్‌కు గనుక పళ్ళు నొప్పి వస్తే ఆమె ఈ ప్రపంచం, దాని గొడవలు ఏమైతే నాకేంటి? నా పంటి నొప్పి నాకు ముఖ్యం అంటుంది. ఆమెకు మొత్తం ప్రపంచం నరకానికి వెళ్ళినా ఏమీ పట్టదు. నా పళ్ళు నొప్పి తగ్గితే చాలు అనుకుంటుంది. అలాంటి నొప్పి ఉత్పన్నం అయినప్పుడు మొత్తం అహం కూకటి వేళ్ళతో పెకలించవేయబడుతుంది అన్నారు బాబా. ఒక గురువుకు సర్వ సమర్పణ అయ్యి, అతడి పాదాల వద్ద ధూళిగా మారగలిగితే మీరు నా వద్ద ఉండగలరు. లేకుంటే మీరు నా వద్ద ఉండలేరు. మిమ్మల్ని అందరిని దూరంగా పంపించేయాలని నేను ఆలోచిస్తున్నాను అన్నారు బాబా. ఆ రోజు సాయంత్రం వరండాలో కూర్చొని ఉన్న బాబా చాలా సరదాగా ఉన్నారు. రోజు కిట్టీకి, పాలవాడికి నడుమ జరిగే సాహసాలను ఒక పుస్తకంలాగా ప్రచురణ చేయబోతున్నాను అన్నారు బాబా. రోజు ఆవులు తగినన్ని పాలు ఇవ్వవు. కిట్టి, పాలవాడు మండలి వారు చాలా హైరానా పడిపోయి తగువు ఆడుకుంటూ ఉంటారు. పాలు ఆలస్యంగా తెచ్చావు, కొలత సరిగా లేదు అంటూ వాదులాడుకుంటూ ఉంటారు. ఆ పాలవాడు మరో మాట్లాడకుండా కూర్చున్న బాబా వైపు చూస్తూ, ఈ ఇంటిలో కేవలం మీరు మాత్రమే మంచివారు అని చెప్పి వెళ్ళిపోయేవాడు. జనవరి 9వ తారీఖున బాబా సప్త వాస్తవాలను మండలి వారికి చెప్పి వ్రాయించారు. భారతదేశం నలుమూలల ముద్రించిన ఆ సందేశాలను అందరికీ పంచిపెట్టమన్నారు బాబా. అలాగే యూరప్, అమెరికా దేశాలకు కూడా పంపించమన్నారు. ముఖ్యంగా దేవాలయాలు, మాస్కులు, చర్చులకు, ఆశ్రమాలు నిర్వహించే వారికి తప్పకుండా ఈ వాస్తవాలను
ప్రతులను పంచమని బాబా చెప్పారు. బాబా మస్తులను సందర్శించి ప్రయాణాలను ముగించుకొని తిరిగి వచ్చినప్పుడు ఎంతో అలసిపోయి ఉండేవారు. వేడికి, ధూళికి భరించి ప్రయాణాలు చేసేవారు. ట్రైన్‌లో 3వ తరగతి ప్రయాణం చేసేవారు బాబా. ఎన్నో రోజులు స్నానం కూడా చేయకుండా ఉండాలి. తిరిగి వచ్చిన వెంటనే బాబా మొదట స్నానం చేయడానికి ఇష్టపడేవారు. ఎంతో అలసట, కష్టం కలిగిన బాబాతో ఆ మస్తు సాంగత్యంలో కలిగిన ఆంతరిక ఆనందం మరియు ప్రకాశం బాబా మొహంలో ఎంతో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉండేది. స్నానం చేసి భోజనం తరువాత విశ్రాంతి తీసుకొని తాను చేసిన మస్తు కార్యం యొక్క ప్రాముఖ్యతను స్త్రీ మండలి వారికి వర్ణించి చెప్పేవారు బాబా. కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్ళాలని చెప్పి ఉన్నారు బాబా. కానీ ఇప్పుడు అమెరికా ప్రయాణం వద్దు అంటూ మనం ఇప్పుడు నిజమైన ఇబ్బందుల వైపు ప్రయాణిద్దాం. 4 నెలల్లో మొత్తం ప్రపంచం దహించుకుపోతుంది. సగం మంది చనిపోతారు. కానీ మీరు మాత్రం జీవించే ఉంటారు. ఒక్క విషయం తెలుసుకోండి. మిమ్మల్నందరినీ అన్ని సమస్యల కన్నా నిజమైన సమస్యల గుండా తీసుకెళ్తాను. నేను చాలా ముఖ్యమైన దాన్ని త్యాగం చేయవలసి ఉంది అన్నారు బాబా. బాబాయ్ 47వ పుట్టినరోజు గురించి కొన్ని రోజుల క్రితం ఇలా అన్నారు. ఆ దినం ఆధ్యాత్మిక చరిత్రలోనే చాలా ముఖ్యమైన రోజు. కానీ ఆ పుట్టినరోజును వ్యక్ వైయక్తికంగా కానీ, బహిరంగంగా కానీ ఆచరణ చేసుకోవడం జరగదు అన్నారు బాబా. బాబా ప్రేమికులు పుట్టినరోజు సందర్భంగా కానుకల రూపంలో పంపిన డబ్బు రూ. 4,000 చేరింది. ఎందరో బాబా ప్రేమికులు బాబాను దర్శించుకోకపోయినా వారానికి ఒక రోజు ఉపవాసం చేస్తూ ఉన్నారు అని బాబా చెప్పారు. తన ప్రయాణాల గురించి బాబా క్వెట్టాలో ప్రస్తావిస్తూ, క్వెట్టాను మించి తన ప్రయాణాల గురించి బాబా క్వెట్టాను ప్రస్తావిస్తూ, క్వెట్టాలో మంచి పళ్ళ తోటలు ఉన్నాయి. అక్కడ వాతావరణంలో పొగమంచు, పొడిబారిన వాతావరణం ఉండదు. క్వెట్టా నుండి కారులో 4 రోజులు ప్రయాణిస్తే పర్షియా చేరుకోవచ్చు. మొదట దస్దాబ్ తర్వాత బామ్, మెషెడ్ మీదుగా యజాద్ పట్టణం చేరుకోవచ్చు. అక్కడి నుండి 2 రోజులు ప్రయాణిస్తే రష్యా వెళ్ళడం చాలా సులభం అన్నారు బాబా. క్వెట్టాకు వెళ్ళడం మెహ్రాకు సంతోషం కలిగించలేదు. జైపూర్ చలికి తట్టుకోలేనంతగా ఉంది. ఇప్పుడు ఇంతకన్నా పశ్చిమం వైపుకు వెళితే చలి మరింత పెరుగుతుంది. బాబా తన ప్రయాణాలను ఉన్నట్టుండి మార్చేసేవారు. అప్పటికి చాలా శ్రమపడి పురుష మండలి వారు ఏర్పాట్లు చేసేవారు. టిక్కెట్లు బుక్ చేసేవారు. బస ఏర్పాటు చేయడం ఇవన్నీ ఎంతో జాగ్రత్తగా కష్టపడి చేసేవారు పురుష మండలి వారు. చివరి క్షణంలో బాబా తన ప్రయాణాలను చెప్పా పెట్టకుండా మార్చేసేవారు. మళ్ళీ మొత్తం ఏర్పాట్లు ఈ కొత్త ప్రణాళికకు అనుగుణంగా మార్చి మళ్ళీ చేయడం ఎంతో కష్టమో మాకు అర్థమయ్యేది అంటారు మణి. జనవరి 26న బాబా స్త్రీ మండలి వారిని ఉద్దేశిస్తూ తాను వారికి ఇచ్చిన ఆదేశాలను మంచి ఉత్సాహంతో పాటించమని, వారు అలా తమ సమ్మతిని తెలియజేస్తూ ఒక కాగితం మీద రాసి సైన్ చేసి ఇవ్వమన్నారు. బయట నా ప్రేమికులు నా ఆదేశాలను నేను చెప్పినట్టు పాటిస్తారని నాకు నమ్మకం ఉంది. కానీ నా ఆంతరిక వలయంలో ఉన్న మీ మీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు అన్నారు బాబా. రాబో 20 రోజులు మీ మనోవైఖరికి వైఖరిని నియంత్రణలో పెట్టుకోవాలి. దేనికి త ఉద్రేకపడకండి. చెల్లించకండి. ఎట్టి పరిస్థితులలోనూ సంతోషంగా, నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి. ఇది మీరు గనుక చేస్తే నాకు ఎంతో సహాయం చేసిన వారవుతారు. యుద్ధంలో పాల్గొనేవారు ఎన్నో బాధలు, కష్టాలు, గాయాలకు ఓర్చుకోవాలి. కానీ దానితో పోలిస్తే ఇది చాలా సులభం అన్నారు బాబా. అన్ని పరిస్థితులలోనూ మనస్సును తొణికి తొణకనీయకుండా, బాధపడకుండా, నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా, ప్రేమగా, నిదానంగా
కఠినమైన పదాలను వాడకుండా ఉండగలగాలి. ఎవరైనా నీ చపాతీని దొంగిలించినప్పుడు నీ హృదయాంతరాళాల నుండి బాబా నిన్ను ఆశీర్వదించుగాక అని అనగలగాలి. కానీ ఇది చాలా కష్టం. ఈ మనోనిగ్రహం నిప్పు మీద నడక కన్నా కష్టం. దేశాలను జయించడం చాలా సులభం. నిన్ను నువ్వు జయించుకోవడం చాలా కష్టం. ఈ మార్గంలో అదే నిజమైనది, సత్యమైనది అంటూ బాబా, నా తల్లి నాకు ఈ విషయంలో చాలా సహాయం చేస్తుంది. మరెవరూ తమకు తాము నిగ్రహించుకోవడానికి ఆమె చాలా సహాయాన్ని కలిగిస్తోంది అన్నారు. నా తల్లి ఇక్కడకు వచ్చినప్పుడు నిగ్రహం పెంపొందించుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. నాకు ఆమెకు ఆమెను చంపేయాలన్నంత కోపం వచ్చినా, నేను ఆమెను ప్రేమతో ఆలింగనం చేసుకుంటాను. మీరు కూడా అలాగే చేయాలి అన్నారు బాబా. బాబా స్త్రీ మండలిని ఉద్దేశించి, మిమ్మల్ని ఎవరైనా మెహర్ బాబా ఎవరు అని అడిగితే, మీరు ఏమని చెబుతారు అని అడిగారు. నదీమ్ చాలా సరళంగా భగవంతుడు అంది. నొరీనా దైవీ మానవుడు అని చెప్పింది. బాబా తల ఊపి కేవలం భగవంతుడు కాదు, దైవీ మానవుడు. ఇదే కరెక్ట్ అని. దైవీ మానవుడు భగవంతుడి కన్నా గొప్పవాడు. భగవంతుడు పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణతను వ్యక్తం చేసేవాడు దైవీ మానవుడు అన్నారు బాబా. మా మరునాడు బాబా స్త్రీలకు, మస్తులకు, పిచ్చివారికి ఉండే వ్యత్యాసాన్ని వివరించి చెప్పారు. భూమికలలో ప్రయాణిస్తున్న సంతుల గురించి వివరించారు. పిచ్చివారు 2 రకాలుగా ఉంటారు. మొదటి రకం ప్రాపంచికంగా డబ్బు కోసం, స్త్రీ కోసం పిచ్చివాళ్ళుగా మారిపోయిన వారు. లేకుంటే ఏదైనా మనస్సుకు తట్టుకోలేని గట్టి విఘాతం కలిగినప్పుడు పిచ్చివారిగా మారిపోతారు. రెండవ రకం వారు భగవంతు భగవంతుడి మీద పిచ్చితో వారి మనస్సులు చెదిరిపోయి ఆధ్యాత్మిక మార్గంలో ఎటు వెళ్ళాలో తెలియక తికమక చెంది పిచ్చివారవుతారు. వారు పసిపిల్లల వంటివారు. వారు అవసరం ఉన్నప్పుడు మాత్రమే వేరే వారిని ఆకర్షిస్తారు. లేకుంటే వారు బొగ్గులో తాక్కున్న వజ్రంలాగా గోప్యంగా ఉంటారు అని బాబా వివరించి చెప్పారు. బాబా ఎలిజబెత్ కారులో మస్తు కార్యక్రమం కోసం సాంజీవ్ మరియు గుస్తాద్జీని తీసుకొని ఆల్వార్ వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు కారు ఇసుకలో కూరుకుపోయి చాలా కష్టం పడాల్సి వచ్చింది. బాబా ఎర్రటి ఎండలో 2 మైళ్ళు నడిచి వెళ్లి మస్తు సాంగత్యం చేశారు. బాబా పని సంపూర్ణంగా జరిగింది అని బాబాకు చాలా సంతోషం కలిగింది. మస్తు ప్రయాణాల గురించి మెహ్రా ఇలా అంటారు. ఈ మస్తు ప్రయాణాలలో బాబా ఎన్నో బాధలు అనుభవించేవారు. శారీరక బాధలు, ఉపవాసాలు, ఎండలో ప్రయాణాలు, కాలినడకన నడ కాలినడకన నడిచే ప్రయాస, ఇవన్నిటి ద్వారా బాబాకి ఎంతో కష్టం కలిగేవి. బాబా ఎండ ఎక్కువగా ఉన్నా పట్టించుకునేవారు కాదు. దారులు కూడా దారుణంగా ఉండేవి. బురద, మట్టితో కూరుకుపోయిన దారిలో గుండా ప్రయాణించేవారు బాబా. కొండలు ఎక్కేవారు. గుహల లోపలికి వెళ్ళేవారు. అక్కడ మస్తుల సాంగత్యం చేసి తిరిగి వచ్చేటప్పుడు కొంచెం దూరంలో మరొక మస్తు ఉన్నాడు అన్న సంగతి ఎవరో చెబితే మళ్ళీ 2, 3 మైళ్ళు నడిచి వెళ్ళి ఆ మస్తును కూడా కలిసి వచ్చేవారు. ఎండకు ముళ్ళ బాటల్లో నడవడంతో, రాళ్ళు, రప్పల దారిలో నడవడంతో బాబా కాళ్ళు చీరుకుపోయి, వేడికి కాలికి బొబ్బలు కూడా వచ్చేవి. అందమైన బాబా పాదాలు ఎర్రగా కందిపోయేవి అంటారు మెహ్రా. ఫిబ్రవరి 5వ తారీఖున బాబా మళ్ళీ తన పురుష మండలితో ఎంతో విస్తృతమైనటువంటి ప్రయాస కలిగించే ప్రయాణాలు చేపట్టారు. బాబా చేసిన ప్రయాణాలలో భాగంగా ఢిల్లీ, లక్నో, బనారస్, కలకత్తా, మెడ్రాస్ మరియు నాగ్‌పూర్‌తో పాటు చన్నపట్టణం, రామ్‌నాడ్, తరువాత కొన్ని అడవులు, పల్లె ప్రాంతాలు సందర్శించారు. రాత్రిళ్ళు కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణిస్తూ 2 వారాలలో 5,000 కిలోమీటర్లు సంచరించి వచ్చారు బాబా. క్వెట్టా ప్రయాణం గురించి కేటీ మరియు గోహెర్ తండ్రి రూసీ పాప్‌కు చెప్పి
అక్కడ అందరికీ బస ఏర్పాటు చేయమని బాబా ఆదేశించారు. క్వెట్టా చేరడానికి 2 వారాలు పట్టింది. ఈ ప్రయాణం ఇంత నిదానంగా సాగడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, దారి చాలా అధ్వానంగా ఉంది. ఇక రెండవ కారణం, బ్లూ బస్ టైర్లు చాలా అరిగిపోయి, పాడైపోయి ఉన్నాయి. దారి పొడుగునా టైర్లలో గాలి పోయి ముందుకు వెళ్ళకుండా పంచర్ వేసుకుంటూ చాలా ఆలస్యమైంది. లాహోర్‌లో బాబా ఎరుచ్ మరియు నీలుకు కొత్త టైర్లు కొనుక్కోవడానికి అనుమతి ఇచ్చారు. లాహోర్ నుండి ముల్తాన్ మీదుగా క్వెట్టాకు ప్రయాణమయ్యారు. క్వెట్టా వెళ్ళడానికి బాబా హిందూ సాగరం గుండా మార్గాన్ని సూచించారు. ఆ దారి చాలా ప్రమాదకరమైనది. ఆ మార్గంలో బందిపోటు దొంగలు, దారి దోపిడీదారులు ఎక్కువగా ఉంటారు. బ్లూ బస్ కోసం మరి 2 టైర్లు, ట్యూబులు కొనుక్కోవడానికి బాబా ఇష్టం లేకుండానే సమ్మతించారు. ఎలిజబెత్ కారులోకి ఒక కుర్రవాడిని కూడా ఎక్కించుకున్నారు బాబా. వాడికి సరోస్ థియేటర్‌లో పని కల్పించవచ్చన్న ఉద్దేశంతో. ఉదయం 2 గంటలకు కార్‌కు ప్రయాణమయ్యారు. కొంచెం దూరం ప్రయాణించగానే పెద్దగా వర్షం మొదలైంది. ముందర ఉన్న రోడ్డు కూడా కనపడకుండా ప్రయాణం చాలా కష్టతరమైంది. ఈ మార్గంలోని 6 వంతెనలు దాటాలి. బస్సు బరువుకు మరియు దారిలో ఉన్న సామాన్ల భారానికి ఆ వంతెన తట్టుకొని నిలబడగలదా అన్న అనుమానం వచ్చింది. చిట్ట చివరి బ్రిడ్జ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ ఉన్న చెక్ పోస్ట్ కాపలాదారు చాలా బలహీనంగా ఉన్న ఆ వంతెన మీదికి ఇంత బరువు ఉన్న బస్సు వెళితే ఆ వంతెన తట్టుకోలేదు, విరిగిపోయి పడిపోతుంది. ఆ వంతెన కేవలం తేలికైన వాహనాల కోసమే నిర్మింపబడింది. ఇంత పెద్ద బస్సు వెళ్ళడానికి నేను అనుమతించను అని ఎరుచ్‌తో వాదనకు దిగాడు. ఏ రోజు మిలిటరీ వారు వేసుకునే దళసరి కాకి కోట్ వేసుకొని ఉండటంతో, ఆ కాపలా వ్యక్తి ఎరోజ్ మిలిటరీ అధికారి అనుకొని ఎలాగో బస్సు వెళ్ళడానికి అనుమతించాడు. కానీ చాలా నెమ్మదిగా వెళ్ళమని చెప్పాడు. స్త్రీలందరూ కళ్ళు మూసుకొని గట్టిగా బాబా నామాన్ని స్మరించసాగారు. ఎక్కడ వంతెన విరిగి బస్సు నదిలో పడిపోతుందో అని అందరూ బాబా మీద భారం వేసి ప్రాణాలు బిగపట్టుకొని కూర్చున్నారు. ఉదయం 10:30 గంటలకు డేరా గాజీ ఖాన్ చేరుకున్నారు. ప్రయాణమంతా కొండల గుండా సాగింది. అవి చాలా ఎత్తైన కొండలు. ఎక్కడ ఒక చెట్టు కానీ, పచ్చదనం కానీ కనిపించదు. కొండల మధ్య బస్సు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు బస్సు ఒక చిన్న అగ్గిపెట్టెలాగా కనిపించింది. చలి కొరికేస్తూ ఉండేది. హిమాలయాల గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతాలను చూపిస్తూ బాబా మణితో ఇలా అన్నారు. ఆ కనిపిస్తున్న కొండలను చూస్తున్నావా? మన తండ్రి నా కోసం అన్వేషిస్తూ కాలినడకన ఈ మార్గం గుండానే ప్రయాణించారు అని బాబా చెప్పారు. గుజరాత్‌లోని ఎడారి ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు కూడా బాబా మణికి తమ తండ్రి నడిచి వచ్చిన మార్గాన్ని చూపించారు. మనం బస్సులో ప్రయాణిస్తున్నాము కానీ మన తండ్రి కాలినడకన ప్రయాణం సాగించారు అని బాబా చెప్పారు. సాయంత్రం కర్‌లోని డాక్ బంగళా చేరుకున్నారు. ఆ చలిలో వండటానికి చాలా కష్టం వేసింది. కేవలం ఉడికించిన పప్పు, బ్రెడ్ తిన్నారు అందరూ. చాలా ఆకలిగా ఉండటంతో ఆ ఆహారం మాకు అమృతంలా తోచింది అంటారు మెహ్రా. అక్కడ 3 రోజులు ఉన్నారు. వర్షం ధారగా పడుతూనే ఉంది. పరిసరాల పరిసరాలన్నీ మబ్బు మబ్బుగా ఉన్నాయి. చలి అక్కడ విపరీతంగా ఉంది. బాబా మార్గరెట్‌తో, "నేను కోరితే నువ్వు నా కోసం చనిపోవడానికి కూడా సిద్ధమేనా?" అని అడిగారు. బాబా, "ఒక అరగంట సమయం ఇవ్వు, ఆలోచించి చెబుతాను" అంది మార్గరెట్. అలాగే అంటూ వెళ్ళిపోయారు బాబా. తరువాత మార్గరెట్ బాబాతో, "నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను" అని చెప్పింది. ఎందుకో బాబాకు ఆమె సమాధానం అంతగా నచ్చలేదు. క్వెట్టాకు వెళ్ళే మార్గం సురక్షితంగా లేదు. కాబట్టి ఒక మిలిటరీ జీప్‌లో సైనికులు బ్లూ బస్సు మరియు బాబా కారును వెంబడిస్తూ వచ్చారు.
జై బాబా అండి. ఇక్కడ ఈరోజు ఆపుకుందాం. మళ్ళీ మిగిలింది రేపు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం.